జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ కార్నర్ మీటింగ్ కోసం దివంగత సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి ఫ్లెక్సీని బీఆర్ఎస్ నేతలు తొలగించడంతో వివాదం మొదలైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిబాబు కలిసి తన తండ్రిని హత్య చేశారని రాజలింగమూర్తి కుమార్తె సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కోడ్ ఉంది కదా, కార్లకు మీటింగ్స్ ఉన్నాయి కదా, దాని గురించి రాజకీయం ఫోటో చేసిందా ఫ్లెక్స్ రాయలింగమూర్తి ఫ్లెక్స్ వీకేశ్వరి బొమ్మ దగ్గర సంవత్సరం కూడా ఫ్లెక్స్ కట్టి రాయనది వీళ్ళు కట్టుకుంటే మున్సిపాలిటీ వీకేశ్వరి అలా టీఆర్ఎస్ మీటింగ్ నడుస్తాం. మాట్లాడుకున్నది మా ఇంట్లో మా చిన్నతోటి ఏంది ఎట్లయిన పరిస్థితి మాట్లాడుకుంటే ఇలా మాట్లాడుకున్న టైంలో నేను పొద్దున వచ్చి టిఫిన్ చేశారు నా మైండ్ మొత్తం రాజలింగమూర్తి ఫ్లెక్సీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఉన్నది, ఇప్పుడు కేటీఆర్ గారితో లేదు. ఇప్పుడు వీకిచ్చి ఇప్పుడు పోలీసు వాళ్ళేమో రమణారెడ్డి చెప్పినట్టు ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఫ్లెక్సీ వీకిచ్చి పోలీసు వాళ్ళంతా స్టేషన్ పట్టుకోవుతున్నారు. మేము బొమ్మకాడ చేద్దామని కూర్చుంటే కేటీఆర్ రాకుండా చేద్దామంటే ఆల్రెడీ డాడీ ఫ్లెక్సీ వీకిచ్చిల్లు. నిన్న ఉన్నది ఈ రోజు ఉండదా? మా బీఆర్ఎస్ వాళ్ళని చంపిల్లా. సీఎం సార్ రేవంత్ సార్ రెస్పాండ్ అండి, రేవంత్ రెడ్డి సార్ రెస్పాండ్ అయ్యింది. మరి ఇక్కడేమో ఇక్కడ వీళ్ళను కేటీఆర్ సమర్పించుకుని పోలీసు వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు. ఇక్కడ మాకు ఫ్లెక్సీ అయితే వీకిల్ మాకైతే కావాలంతే. అది ఎవరు వీకిల్ అంటే ఇక్కడ లోపలికి పోతే వాడేం భయపడి వెళ్ళిపోయిండు. పిఓ సంథింగ్ నేమ్ చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు స్టేషన్ పట్టుకు వెళ్ళి మమ్మీని తమ్ముడిని జారినాలి. ఇక్కడ అంతా ఆపేసింది. అప్పటి నుంచి గంట అయితే కేటీఆర్ ఇట్లా టైం పాస్ ఇస్తారో మాకు అర్థమైంది. నిన్న సీఎం సార్ ఏమంటున్నా ఉన్నప్పుడు ఇన్నది ఇవాళ ఎందుకు లేదు బీఆర్ఎస్ వచ్చిన కేటీఆర్ వచ్చి మా వాళ్ళని చంపిస్తున్నా. ఆ ఎలక్షన్ పార్టీది కూడా అది డాడీది అది ఎందుకు వీకిచ్చింది మాకు అదిగా. మనకి ఇట్లా ఇట్లా పట్టేసుకుంటారు చూడు ఎట్లా అయిపోయినారు. చంపించిన మంచిగా తిరుగుతున్నారు, మేము ఏం చేయలేం. 1 year అయినా డాడీ చంపించిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళేమో ఇక్కడ ఉంచుతున్నారు. ఇట్లా ఆపుతున్నారు పోలీసు వాళ్ళని సపోర్ట్ ఇస్తున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళకి. ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ ఇచ్చింది కదా సార్, ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రమైనట్టు భూపాలపల్లిలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ నేతలపైన కేసులు వేసినటువంటి రాజలింగమూర్తి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆయన గత సంవత్సరం చనిపోయారు. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్ల ముందును ఆయనను కొందరు హత్య చేశారు దుండగులు. ఆ నేపథ్యంలో ఆయనకు నివాళి అర్పిస్తూ కుటుంబ సభ్యులు భూపాలపల్లి జంక్షన్ లో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కూడా ఆ ఫ్లెక్సీ అక్కడే ఉంది, దాన్ని ఎవరు కూడా తొలగించలేదు. అయితే ఇవాళ కేటీఆర్ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ నేతలే తమ రాజలింగమూర్తి ఫ్లెక్సీని తొలగించారంటూ రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన సతీమణి, ఆయన కూతురు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా నిరసన తెలిపారు. కేటీఆర్ పర్యటనను తాము అడ్డుకుంటామని వాళ్ళంతా రోడ్డుపైకి వచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలే రాజలింగమూర్తిని హత్య చేశారు. గతంలో కేటీఆర్ మీద అతను కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఆయన కేసీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతల మీద కేసులు వేశారు. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత హరిబాబు మీద కూడా రాజలింగమూర్తి బతుకున్నప్పుడు కేసులు వేశారు.
అయితే తన కేసులు వేసిన కొన్నాళ్లకే రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే రాజలింగమూర్తిని బీఆర్ఎస్ నేతలు హరిబాబు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి కేటీఆర్ ప్రోద్బలంతో హత్య చేశారనేటువంటిది ఈ రాజలింగమూర్తి కుటుంబ సభ్యుల ఆరోపణ. అయితే అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలను వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళు Okay. ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫ్లెక్సీ అక్కడి నుంచి తొలగించినటువంటి నేపథ్యంలో ఈ ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ దుర్గా. ఓకే నవీన్, థ్యాంక్ యూ.